అందరికీ నమస్తే. నా వెనక కనిపిస్తున్న ఫోటో అమ్మమ్మ మల్లమ్మ, ఈమె పేరు. ఏంది అసలు ఈమె ఫోటో ఏంది? ఇదంతా ఏంటంటే పురపాలక సంఘ కార్యాలయం కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈమెకు నోటీస్ ఇచ్చింది. ఎందుకు నోటీస్ ఇచ్చింది తెలుసా? పెన్షన్ రికవరీ, పెన్షన్ ఇవ్వాలి. ఎంత పెన్షన్ ఇవ్వాలంటే 1,72,928 రూపాయలు వారం రోజుల్లో మున్సిపాలిటీకి కట్టాలి. ఈమె ఎందుకు కట్టాలంటే నెలకు ఈ వృద్ధాప్య పెన్షన్ రోజు 2,000 రూపాయలు, ఆ 2,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నది. 2017 నుంచి పెన్షన్ తీసుకున్నది. ఆ పెన్షన్ రికవరీకి ఈ నోటీస్ ఇచ్చారు. వారం రోజులు కట్టకపోతే ఎక్కడుంది? ఇక్కడ 7 రోజుల లోపు కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం నందు జమ చేయవలసిందిగా ఆదేశించడం అనేది. లేని ఏడల మీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతున్నాయి. ఏం చేస్తారు? ముసలామెను తీసుకుపోయి జైలు వేస్తారా? 80 ఏళ్ళు మల్లమ్మకు, 80 ఏళ్ళు. ఈమె వయసు 80 ఏళ్ళు, 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాల ముసలామెనే ఇప్పుడు 1,72,000 కట్టకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారట వాళ్ళు. ఎందుకు పెన్షన్? ఎందుకు? ఆమె ముసలామినే కదా, వృద్ధాప్య పెన్షన్ ఎందుకు రికవరీ చేయాలనుకుంటుంది మున్సిపాలిటీ అంటే ఒక టెక్నికల్ రీజన్ ఉంది. ఏంటంటే ఈమె బిడ్డే ఏఎన్ఎంగా పనిచేసేదట వైద్య హాస్పిటల్లో, గవర్నమెంట్ ఏఎన్ఎం. ఎప్పుడు చనిపోయిందంటే 1993లో చనిపోయిందంట. ఆమె అన్మ్యారీడ్. చనిపోతే ఆమె పెన్షన్, గవర్నమెంట్లో పెన్షన్, ఆమె అన్మ్యారీడ్ కదా, తల్లిగా ఈ మల్లమ్మకు 20,000 రూపాయలు అటో ఇటో పెన్షన్ వస్తుందంట. ఆ పెన్షన్ వస్తున్నాక మళ్ళీ ఈ పెన్షన్ తీసుకున్నందుకు 2 పెన్షన్లు తీసుకున్నావు కదా, ఈ పెన్షన్ రికవరీ చేయాలని చెప్పి 1,72,928 రూపాయలు డబ్బులు వాపసు అడుగుతున్నారట. ఇప్పుడు ఈమెకు ఒక కొడుకు ఉన్నాడు, ఆయన చిన్న జాబ్ చేసుకుంటారంట, ఏదో ప్రైవేట్ జాబు. మరి ఆ ముసలామి దగ్గర ఈ రికవరీ ఏందో. ఈ కొత్తగూడెంలో దాదాపు 200 మందికి ఇట్లాంటి నోటీసులు ఇచ్చారట. అంటే వాళ్ళు అనర్హత ఉండి వాళ్ళ దగ్గర నుంచి పెన్షన్ తీసుకున్న వాళ్ళకు ఇచ్చేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అఫీషియల్స్ ప్రతిదీ పైన ఉన్న వాళ్ళని చూడరు, కింద ఉన్న అఫీషియల్స్ ఉంటారు కదా, అఫీషియల్స్ వెరిఫికేషన్స్ అవన్నీ కూడా జరుగుతుంటాయి కదా. అప్పుడే చూసుకుంటే మొత్తం డేటా అంతా మీ దగ్గర ఉంటుంది, ఆధార్ నెంబరు అవన్నీ మీ దగ్గర ఉంటాయి. ఆధార్ నెంబర్ ఆధారంగానే కదా ఏదైనా చేసేది మీరు. మరి అప్పుడే ఇచ్చింటే బాగుండే కదా. ఇప్పుడు ఆ ముసలామె చూస్తే ఎట్లుంది? ఆమె 1,72,000 రూపాయలు కట్టే పరిస్థితిలో ఉన్నదా? ఆమె అట్లా ఉందా? హాలత్ ఉందా? ప్లస్ పెరాలసిస్ అంట. మళ్ళీ ఆమెకు కాలు చేతి పనిచేయదంట. వీడియో తాత ఎప్పుడో చనిపోయాడు, అవ్వ ఒకతే మిగిలింది. ఈ అవ్వ దగ్గర నుంచి ఇప్పుడు పైసలు రికవరీ చేసే ప్రయత్నాల్లో కొత్త ప్రభుత్వం ఉన్నది. కొత్త ప్రభుత్వం అట్లా 200 మందికి ఇచ్చిందంట. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా వెరిఫికేషన్ చేస్తున్నారంట. వెరిఫికేషన్ చేసి ఎక్కడెక్కడ ఇట్లాంటి వాళ్ళు పెన్షన్ తీసుకున్నారో ఆ పెన్షన్స్ అన్నీ కూడా రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. సరే, రికవరీ చేస్తే చేసుకొని, కానీ ఇట్లాంటి ముసలోళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. ముసలామి ఇస్తుంది, ఇయ్యదు. ఎందుకంటే 2017కి వెళ్ళి ఈమె పెన్షన్ తీసుకున్నది. 2017 సంవత్సరం నుంచి పెన్షన్ తీసుకుంటూ వచ్చింది. కాబట్టి ఇవన్నీ తీస్తున్నారు, కట్ చేస్తున్నారు. ఓకే, పెన్షన్ ఇట్లాంటి వాళ్ళకు పెన్షన్స్ కట్ చేసే ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. మొత్తం 44 లక్షల మందికి, వృద్ధులకు, వితంతువులకు ఈ పెన్షన్ ఉంది. అయితే పోయినసారి ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అంటే హ్యుమానిటీ గ్రౌండ్ అది. పాత గవర్నమెంట్ బహుశా హ్యుమానిటీ గ్రౌండ్లో ఇచ్చిందా, లేకపోతే వెరిఫికేషన్ మిస్ కావడంతో ఇచ్చిందా తెలియదు. 2017లో నుంచి పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. అయితే నేనేం చెప్తున్నా కొత్త గవర్నమెంట్ కంటే, మీరు ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకునే బదులు 1,00,000 రూపాయలు, 1,72,000 రూపాయలు అవుతాయి. అసలు ఎన్ని పైసలు ఎక్కడ ఎవరెవరు బొక్కుతున్నారో అందరికి తెలుసు. కాబట్టి ఇప్పటి నుంచి అనర్హులుగా, నిజంగా ఇవి అనర్హురాలు అది గవర్నమెంట్ అనర్హాలని నేను చెప్పని కూడా నా దగ్గర ఏం లేదు. కానీ గవర్నమెంట్ ఇష్టం అది. గవర్నమెంట్ హ్యుమానిటీ గ్రౌండ్లో ఇస్తే ఇవ్వచ్చు. సరే, ఏముంది, ముసలామి 80 ఏళ్ళ ముసలామే కదా, 20,000 వస్తే రావచ్చు. 2,000 కదా వీళ్ళు ఇచ్చేది, 4,000 కొత్త వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు. లేదు అట్లెట్ ఇస్తారు. ఈ 2,000 రూపాయలు అరువులు కూడా చాలామంది ఉన్నారు. అంటే పెన్షన్ రాని వాళ్ళు, అర్హత ఉండి నిజానికి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సి ఉంది, అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వచ్చు, వీళ్ళది కట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ రికవరీ చేస్తున్నారు చూడండి, అది కొంత ఆలోచించదగ్గ విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే జనాలు చాలా కోటి ఆశలతో ఓట్లు వేసినారు. కాబట్టి రికవరీ అనే దగ్గర గవర్నమెంట్ మీద కొద్దిగా యాంటీ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కొత్తగూడెంలో అట్లా ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఇంకా మిగతా దగ్గర కూడా స్టార్ట్ అవుతుంది. అయితే నేనేమంటున్నా అంటే, వీళ్ళ దగ్గర రికవరీ చేసే కన్నా వీళ్ళకి కట్ చేయండి. ఎవరెవరు అనర్హులు ఉన్నారో వాళ్ళకి కట్ చేయండి ముందు. ఎందుకంటే పాత గవర్నమెంట్ ఇచ్చినప్పుడు, పాత గవర్నమెంట్ అప్పుడున్న ఆఫీసర్లే, ఇప్పుడున్న ఆఫీసర్లు, అప్పుడున్న మున్సిపాలిటీ వాళ్ళ తప్పిదంతో వీళ్ళ పెన్షన్ వచ్చింది. ఈమెకు తెలుసో తెలియదో కూడా తెలియదు. 2 పెన్షన్లు వస్తాయి. నేను అది బిడ్డ పెన్షన్ అనుకున్నదేమో, ఇది గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ విడో ప్లస్
వృద్ధురాలు 80 ఏళ్ళ ముసలామె అంటే ఇంకేముంటుంది, పెరాలసిస్తో ఉందంట మరి. కాబట్టి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి తీసుకోవాలనుకున్నదో తెలియదు. కానీ రికవరీ చేయడం అనేది ఒక పాయింట్గా నాకు కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇంత స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఇంకొక పని కూడా చేయాలి. ఏం చేయాలంటే 44 లక్షల మంది ఉన్నారు. మీ దగ్గర ప్రజాపాలన దరఖాస్తులు చాలా ఉన్నాయి. చాలామందికి ఇంకా పెన్షన్ రావాల్సి ఉంది. ఓకే, వాళ్ళందరికీ మీరు అన్న మాట ప్రకారం డిసెంబర్ 7న మీ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ మంత్, మీరు అన్నది ఇప్పుడు నవంబర్లో అన్నారు, నెక్స్ట్ మంత్ ఇప్పుడు తీసుకుంటే 2000 పెన్షన్, 2 నెలలు అవుతే 4000 పెన్షన్ అన్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది తెలుసా? డిసెంబర్, ఇదొక 8 నెలలు మొత్తం. ఒక్కొక్కరికి 8 నెలల పెన్షన్ ఇవ్వాలి అర్హుల వాళ్ళకి. ఒక్కొక్కరికి 8 నెలలు 2,000 ఇచ్చారు కదా, ఇంకా 2,000 ఇవ్వాలి. అంటే ఒక్కొక్కరికి 16,000 రూపాయలు ఇవ్వాలి. ఒక్కొక్క విడోకు, లేకపోతే ఒక్కొక్క వృద్ధురాలకు, ఇంకెవరెవరికి ఇస్తారో వాళ్ళకు ఒక్కొక్కరికి 16,000 రూపాయలు బాకీ ఉంది గవర్నమెంట్. అట్లా 44 లక్షలు ప్లస్ కొత్త వాళ్ళు ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకొని కూడా ఆల్మోస్ట్ 7 నెలలు అయింది కదా, వాళ్ళు కూడా ఎంతమంది అవుతారో తెలియదు. వాళ్ళకి ఇంకొక 1,00,000 2 లక్షలు అవుతారో ఇంకా ఎక్కువ అవుతారో తెలియదు. మొత్తం మీద యావరేజ్గా 45 లక్షలు అనుకుంటే 45 లక్షల మందికి 2,000 రూపాయల దాకా మొత్తం 16,000 రూపాయలు ఒక్కొక్కరికి 45 లక్షల మందికి గవర్నమెంట్ అప్పు ఉంది. ఇంత స్ట్రిక్ట్గా రికవరీ చేసినప్పుడు అంత స్ట్రిక్ట్గా వాళ్ళకు కూడా ఇవ్వాలి. మరి గవర్నమెంట్ బాకీ ఉన్నట్టే కదా. వీళ్ళ దగ్గర నుంచి పాతాయాన్ని రికవరీ చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వం రికవరీ చేసిన చాలా ఉన్నాయి, అవన్నీ రికవరీ చేయండి. మీరు ఇవ్వాల్సినవి ఇవ్వండి. మొన్ననే గట్కేసర్ దగ్గర రైతు బంధు తీసుకున్నారని చెప్పి ఎవరికి వెంచర్ ఉన్న వాళ్ళకు అది ఖచ్చితంగా రికవరీ చేయాల్సిందే. వెంచర్లకి ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో వెంచర్లు చేసినారు, ఆల్రెడీ అమ్మేసుకున్నారు, ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు. అది ధర్మలో ఉన్నందుకు ఇవ్వాలి. యాక్చువల్గా సామాజిక బాధ్యత ఉండాలి. ఎవరికో అది తీసుకున్న వాళ్ళకు సామాజిక బాధ్యత ఉండాలి. నాకు సంబంధం లేనప్పుడు నాకు ఎందుకు వస్తుంది గవర్నమెంట్ అమౌంట్, ఇది వాపసు చేసేద్దాం అని ఒక సామాజిక స్పృహ ఉండాలి. అంతేగాని పైసలు వచ్చినాయి, బొక్కినాం, తిన్నాం, పండుకున్నాం అంటే ఏదో రోజు రికవరీ పెడతారు. రికవరీ యాక్ట్ ఉంటుంది గవర్నమెంట్లో. అది గవర్నమెంట్ హ్యుమానిటీ మీద ఆధారపడుతుంది. మానవీయ కోణం అనేది ఒకటి ఉంటుంది ప్రతి దానికి, గవర్నమెంట్ కూడా ఉండాలి. అది ఆ మానవీయ కోణం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా మానవీయ కోణంలో చూడవచ్చు, కానీ ఆ విషయంలో మాత్రం వెంచర్లు అమ్ముకొని ఆల్రెడీ రైతు బంధు తీసుకొని వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అది రికవరీ చేయాల్సిందే. ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వాల్సిందే. దానిలో అర్హులు ఎవరో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. బట్ ఇట్లాంటి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయంట. మరి మీరే అలర్ట్గా ఉండండి. ఎవరెవరు అనర్హులుగా ఉన్నారో, ఎవరెవరు పెన్షన్స్కు అనర్హులుగా ఉండి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ రేపో మాపో నోటీసులు రావచ్చు. మీరంతా రికవరీకి మీరు ఎంతెంత తీసుకున్నారు, ఎప్పటి నుంచి తీసుకున్నారు? ఈ పెద్దమ్మ 2017కి వెళ్ళి తీసుకున్నదంట. అందుకు 1,72,928 రూపాయలు అయిందంట. ఇంకా మీరు అంతకన్నా ముందుకెళ్ళి తీసుకుంటే అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అప్పుడు 2 లక్షలు 2.5 లక్షలు అవుతుంది ఒకవేళ 14కి వెళ్ళి తీసుకుంటే. కాబట్టి ఎవరైనా అనర్హులు ఉంటే మేము అనర్హులము, మేము పెన్షన్ తీసుకున్నామని మీరు ఎవరు అనుకుంటే మీరు అమౌంట్ రెడీ చేసుకోండి. మీకు కూడా నోటీసులు వస్తాయి. మీకు కూడా 1 రోజుల టైమే ఉంటుంది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇవ్వబోతున్న నోటీసుకు సిద్ధంగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.